హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బడ్జెట్లో ఒక మంచి క్లాంప్ మీటర్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ క్లాంప్ మీటర్ కంపెనీ వచ్చి మీకు మాస్టెక్ కంపెనీ. మీకు ఇది మాస్టెక్ అనేది మంచి కంపెనీయే. ఏసీ డిజిటల్ క్లాంప్ మీటర్ అని రాసి ఉంది. ఇక్కడ మీకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి. మీకు క్లాంప్ మీటర్ అనేది డీసీ వోల్టేజ్, ఏసీ వోల్టేజ్ అయితే చూడొచ్చు, ఏసీ యాంపియర్స్ చూడొచ్చు, అలాగే ఓమ్స్ చూడవచ్చు, అలాగే మీకు డయోడ్ని టెస్టింగ్ చేయవచ్చు, కంటిన్యూటీ చూడొచ్చు, హజార్డ్ చూడొచ్చు. ఇవన్నీ మీకు క్లాంప్ మీటర్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది మీకు సిరీస్ వచ్చి M226 సిరీస్. ఇది మీకు క్లాంప్ మీటర్ అనేది ఈ విధంగా ఉంటుంది మీకు. ఓకేనా, దీని యొక్క క్లాంప్ మీటర్ మీకు రేటు ఎంతంటే చెప్తాను. నేను ఈ క్లాంప్ మీటర్ అనేది 800 రూపాయలకి అయితే కొన్నాను. నేను ఇంకా 1-2 షాపుల్లో ఎంక్వైరీ చేస్తే ఒకళ్ళేమో 1200 చెప్పారు, ఇంకొకళ్ళేమో 1150 రూపాయలు చెప్పారు. మీరు ఒకవేళ క్లాంప్ మీటర్ అనేది ఏదైనా తీసుకునేటప్పుడు మీరు 1-2 షాపులను అయితే ఎంక్వైరీ చేసి తీసుకోండి. ఓకేనా, ఇంకంతే. మీకు బాక్స్ పైన ఎక్కడ ఎంఆర్పి అయితే రాసలేదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం ఓపెన్ చేసి చూద్దాం. దీంతోపాటు మనకి ఏమేమి కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారో. బాక్స్ అనేది పక్కన పెడదాం. బాక్స్ అనేది పక్కన పెడితే మనకు ఒక క్యారీ బ్యాగ్ అయితే ఉంది. బాగుంది, వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కింద ఉంది. ఇది వాటర్లో ఒకవేళ వర్షంలో ఒకవేళ పడినా తడవకుండా ఉంటుంది. ఇది మనకి క్లాంప్ మీటర్తో పాటు వచ్చేవి. ఫస్ట్ ఇది క్లాంప్ మీటర్లో మీకు ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు బ్లాక్ అండ్ ఎల్లో కలర్లో అయితే వస్తుంది. అది పక్కన పెడితే మనకి తర్వాత 9 volts బ్యాటరీ అయితే ఉంది. ఇది మీకు HW బ్యాటరీ. యాక్చువల్లీ నేను ఇక్కడ షాప్ దగ్గర కొన్నప్పుడు ఏం జరిగిందంటే దాంతోపాటు వచ్చినటువంటి బ్యాటరీ అయితే పనిచేయలేదు. మళ్ళీ నేను బ్యాటరీ పని చేయట్లేదంటే వాళ్ళు ఇంకో బ్యాటరీ ఇచ్చారు. ఇది HW 9 volts బ్యాటరీ. ఈ బ్యాటరీ వేస్తే పనిచేసింది. అంటే నేను షాప్ దగ్గర అయితే చెక్ చేసుకున్నాను పనిచేస్తుందా లేదనేది. అలాగే ఇవి మనకి టెస్టింగ్ ప్రోబ్స్. ఇది టెస్టింగ్ ప్రోబ్స్ అనేది ఒక మీటర్ అయితే లెంత్ అయితే ఉన్నాయి. తర్వాత మనకి ఇది యూజర్ మాన్యువల్ అయితే ఉంది, ఏ విధంగా మనం యూజ్ చేయాలనేది యూజర్ మాన్యువల్ అయితే ఒకసారి చదువుకోండి. మీకు మన ఛానల్లో ప్రీవియస్గా క్లాంప్ మీటర్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనేది వీడియో కూడా చేశాను. ఓకేనా, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఇప్పుడు నేను మీకు ఒకసారి ఈ క్లాంప్ మీటర్లో బ్యాటరీని అయితే వేసి చూపిస్తాను. మనకి బ్యాక్ సైడ్ స్క్రూ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ కవర్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పిన్ ఉంది, చూసారా, 9 volts పిన్. ఇది ఈ 9 volts పిన్కి ఈ బ్యాటరీని అయితే మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా మీకు అటాచ్ చేసుకోవాలి. మనకి స్క్రూ అనేది టైట్ చేసుకుంటే మీకు క్లాంప్ మీటర్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ నాకు ప్రోబ్స్లో ఒక విషయం అయితే నచ్చింది. ఈ ప్రోబ్స్కి మీరు ఫ్రంట్ మీరు గమనిస్తే మీకు ఏమన్నా సర్క్యూట్ బోర్డ్స్ ఉంటాయి కదా, సర్క్యూట్ బోర్డ్లో కంటిన్యూటీ చూసినా ఏమైనా రెసిస్టెన్స్లు అవి చూసినా మనకి ఇవి ఎదరు కూడా పట్టుకుని చూడొచ్చు. దగ్గరగా అయితే పెట్టుకుని చూసుకోవచ్చు. ఒకవేళ మనం ఏమన్నా పవర్ సప్లై చెక్ చేయాలనుకోండి, సాకెట్స్ అనేది పెట్టాలనుకోండి, ఇవి రిమూవ్ చేసుకుంటే మనకి ఇలా పొడవుగా అయితే ఉంటుంది. ఇది ఒకటి నాకు నచ్చింది. అలాగే కొన్ని సేఫ్టీ అయితే ఏమున్నాయంటే ఇందులో మనకి ఇక్కడ పిన్స్ అయితే కొన్ని క్యాప్స్ అయితే ఉన్నాయి, ఎండ్ క్యాప్స్. ఈ టెస్టింగ్ ప్రోబ్స్కి ఎండ్ క్యాప్స్ దేనికి అనుకుంటే ఏమైనా డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇవి మళ్ళీ ఈ టెస్టింగ్ ప్రోబ్స్ అనేవి ఇందులోకి వెళ్ళవు కదా, అందువల్ల ఈ క్యాప్స్ కూడా ఇచ్చారు. ఇది ఒకటి మంచి విషయం. ఇది మీకు కామన్లో అయితే బ్లాక్ పెట్టుకోవాలి. మీకు వోల్టేజ్ కానీ ఓమ్స్ కానీ ఏమైనా చూసినప్పుడు 500 volts అనేది ఇందులో పెట్టుకోవాలి. ఇది ఎక్స్టర్నల్గా ఏమన్నా కనెక్ట్ చేయాలంటే దానికి ఎక్స్టర్నల్గా పెట్టుకోవాలి, అది మీకు చెప్తాను. ఫస్ట్ మనకి ఒకసారి క్లాంప్ మీటర్లో మనకి ఇక్కడ ఏమేమి వస్తున్నాయో చూసుకోండి ఒకసారి. మీకు ఫస్ట్ అయితే ఇది ఆఫ్లో ఉంది. తర్వాత మీకు ఏసీ యాంపియర్స్ ఉంది, 1000 amperes ఉంది, 200 amperes ఉంది. అలాగే మీకు ఏసీ వోల్టేజ్ ఉంది, 750 voltage అయితే ఉంది. అలాగే మీకు డీసీ వోల్టేజ్ ఉంది, మీకు 1000 volts అయితే ఉంది డీసీ. అలాగే తర్వాత మీకు కంటిన్యూటీ అయితే ఉంది, అంటే మీకు కంటిన్యూటీ చూసుకోవచ్చు, ఓమ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు కంటిన్యూటీ అంటే ఈ రెండు మనం టచ్ చేస్తే మీకు సౌండ్ అయితే వస్తుంది. అంటే మీకు బజర్ అనేది ఉంటుంది లోపల. మనం ఏదైనా ఒక వైర్కి కానీ లేకపోతే ఏమైనా ఒక సర్క్యూట్ని కానీ మనకి కంటిన్యూటీ ఉందో లేదో చూసుకుంటే అది యూజ్ అవుతుంది. ఇది మీకు 20K ohms అయితే చూసుకోవచ్చు. అలాగే తర్వాత ఇది మీకు ఎక్స్టర్నల్ యూనిట్ అని రాస్తుంది కదా ఇక్కడ, ఈ రెడ్ని తీసుకెళ్ళి అప్పుడు మనం ఈ ఎక్స్టర్నల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ యూనిట్ అంటే అది 20 millions అయితే ఉంది, 2000 millions అయితే ఉంది. అది మీకు ఓమ్స్ చూసుకోవడానికి. తర్వాత మళ్ళీ ఆఫ్ పక్క అయితే ఏమైతే ఉన్నాయో ఆ పక్కన కూడా అవే మీకు ఉంటాయి. ఓకేనా, అది మీకు క్లాంప్ మీటర్ విషయానికి వస్తుంది. మీకు ఒకసారి ఇక్కడ ప్రజెంట్ వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో చూపిస్తాను.
అలాగే మీకు మన ఛానల్లో పూర్తి వీడియో అయితే ఉంది. మల్టీమీటర్ ఎలా యూజ్ చేయాలి, క్లాంప్ మీటర్ అనేది ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఆ వీడియోలో చెప్పాను. అండ్ ఇందులో మీకు కొంచెం అన్బాక్సింగ్ అనేది చేసి ఇది మీకు ఎలా యూజ్ అవుతుంది, దీంతో పాటు ఏమేమి ఉన్నాయని చెప్పడానికి అయితే నేను మీకు చెప్పాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.